పత్తి మొక్క ఎదక ముందే పూత వస్తుందా? రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం. రైతన్నా, మీ పత్తి మొక్క ఇంకా చిన్నగానే ఉంది, కానీ అప్పుడే పూత వస్తుందా? ఇది చూసి సంతోషపడకండి. కొన్ని పరిస్థితుల్లో మొక్కకు సరైన ఎదుగుదల లేకుండానే పూత దశకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? పంట దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రైతు మిత్ర టీవీ, రైతుల నిజమైన మిత్రుడు. అందరికీ నమస్కారం రైతన్న. ప్రస్తుతం పత్తి పంటలో కొన్ని ప్రాంతాల్లో ఒక సమస్య రైతులను ఆందోళన గురిచేస్తుంది. వర్షాలు సకాలంలో పడకపోవడం, వర్షాల మధ్య ఎక్కువ గ్యాప్ రావడం, దీంతో నేలలో తేమ తగ్గిపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి మొక్క సాధారణంగా పెరగాల్సినంత పెరగకుండా ముందుగానే పూత దశలోకి వెళ్లే పరిస్థితి కనిపించవచ్చు. అయితే అసలు కారణం ఏంటి? పూత రావడం నిజంగా మంచిదేనా, లేక మొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడానికి ఇది సంకేతమా? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మొదట మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పత్తి మొక్కకు ప్రారంభ దశలో మంచి వెజిటేటివ్ గ్రోత్ చాలా ముఖ్యం. అంటే మంచి వేరు వ్యవస్థ, తగినంత ఎత్తు, కొమ్మలు, ఆకులు ఇవి సరిగ్గా అభివృద్ధి చెందితే తర్వాత వచ్చే పూతలు, కాయలను మొక్క బాగా పోషించగలుగుతుంది. కానీ వర్షాలు సకాలంలో పడకపోతే నేలలో తేమ తగ్గుతుంది, మొక్కకు నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కొరతతో మొక్కలో సహజమైన శారీరక ప్రక్రియలు దెబ్బతింటాయి. పత్తిలో రిపీటెడ్ మాయిశ్చర్ స్ట్రెస్ ఉంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని ICAR-CICR పేర్కొంది. వర్షాల గ్యాప్ ఎందుకు ప్రమాదం? రైతన్నా, ఒక్కసారి వర్షం పడకపోవడం కంటే వర్షాలు పడిన తర్వాత ఎక్కువ రోజులు డ్రై స్పెల్ రావడం కూడా సమస్య కావచ్చు. ఉదాహరణకు, విత్తిన తర్వాత మంచి వర్షం పడింది, మొక్క మొలిచింది, కానీ తర్వాత 10 నుంచి 15 రోజులు సరైన వర్షం లేదు. నేలలో తేమ తగ్గిపోయింది, మొక్కకు అవసరమైన నీరు అందడం తగ్గింది. దీంతో మొక్క సాధారణంగా పెరగాల్సిన వేగంతో పెరగకపోవచ్చు. ఇలాంటి స్ట్రెస్ పరిస్థితుల్లో మొక్క యొక్క గ్రోత్ మరియు రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ మధ్య సమతుల్యత మారవచ్చు. అందుకే చిన్న మొక్కలోనే స్క్వేర్స్ లేదా పూత కనిపిస్తున్నప్పుడు మొత్తం పరిస్థితిని పరిశీలించాలి. 3 చిన్న మొక్కకు పూత వస్తే పంట మొత్తం పోతుందా? ఇక్కడ రైతులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. చిన్న మొక్కలో పూత కనిపించిందంటే 100% దిగుబడి పోతుందని చెప్పలేం. అదే సమయంలో పూత వచ్చిందని చాలా మంచి పంట వస్తుంది అని కూడా అనుకోకూడదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మొక్క మొత్తం ఆరోగ్యం ఎలా ఉంది, మొక్క ఎత్తు ఎంతుంది, కొమ్మల అభివృద్ధి ఎలా ఉంది, నేలలో తేమ ఎంతుంది, పూత తర్వాత స్క్వేర్స్, ఫ్లవర్స్ మరియు బోల్స్ నిలబడుతున్నాయా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఫ్లవరింగ్ మరియు బోల్ డెవలప్మెంట్ సమయంలో మాయిశ్చర్ స్ట్రెస్ ఎక్కువైతే ఫ్లవర్ మరియు బోల్ షెడ్డింగ్ పెరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరి రైతు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. పరిష్కారమేంటి? మొదట 1. నేలలో తేమను కాపాడాలి. వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా డ్రై స్పెల్ వచ్చినప్పుడు నేలలో ఉన్న తేమను వృధా కాకుండా కాపాడుకోవాలి. పత్తిలో మాయిశ్చర్ కన్జర్వేషన్ కోసం సరైన ఇంటర్ కల్టివేషన్ మరియు ఫరో మేనేజ్మెంట్ ఉపయోగపడతాయి. నీటి సదుపాయమున్న రైతులు పరిస్థితిని బట్టి అవసరమైనప్పుడు తేలికపాటి ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఇవ్వడం గురించి స్థానిక వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవచ్చు. అయితే ఒక విషయం చాలా ముఖ్యం. పొలంలో నీరు నిల్వ ఉండకూడదు. నీటి కొరత ఎంత సమస్యో నీరు నిలవడం కూడా పత్తికి అంతే ప్రమాదకరం. 2. ఎరువులు ఇష్టానుసారం వేయకండి. మొక్క ఎదుగుదల తగ్గిందని వెంటనే ఎక్కువ యూరియా లేదా ఇతర ఎరువులు వేయడం సరైన పద్ధతి కాదు. మొక్క పరిస్థితి, నేల పరిస్థితి, గతంలో వేసిన ఎరువులు అన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అవసరమైతే సాయిల్ టెస్ట్ మరియు స్థానిక వ్యవసాయ అధికారుల సూచన ప్రకారం న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చెయ్యాలి. తేమ ఒత్తిడి సమయంలో ఫోలియర్ న్యూట్రిషన్ గురించి నిపుణుల సలహా తీసుకోండి. దీర్ఘకాలిక డ్రై స్పెల్ పరిస్థితుల్లో పత్తిలో ఫ్లవర్ మరియు బాల్ డ్రాప్ తగ్గించేందుకు 19:19:19 మల్టైకే లేదా పొటాషియం నైట్రేట్ వంటి ఫోలియేట్ స్ప్రేస్ గురించి PJTSAU నిపుణులు సూచించిన సందర్భాలు ఉన్నాయి. కానీ రైతన్న, మోతాదు, ఉత్పత్తి, పంట దశ, నీటి పరిస్థితి చూసుకోకుండా స్వయంగా కలిపి స్ప్రే చేయకండి.
స్థానిక వ్యవసాయ అధికారి లేదా శాస్త్రవేత్త సూచించిన సిఫార్సు ప్రకారం మాత్రమే చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పురుగులు కూడా చూడాలి. మొక్క ఎదుగుదల తగ్గిందని కేవలం వర్షాభావమే కారణం అనుకోకండి. పత్తిలో సకింగ్ పెస్ట్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, రూట్ ప్రాబ్లమ్స్, డిజీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా చూడాలి. ఆకులు రంగు మారిందా, ఆకులు ముడుచుకుంటున్నాయా, జాసిడ్స్ లేదా త్రిప్స్ ఉన్నాయా, మొక్క వేర్ల దగ్గర సమస్య ఉందా, ఇవన్నీ పరిశీలించాలి. రైతులు చెయ్యకూడని తప్పులు. ఇలాంటి సమయంలో రైతులు ముఖ్యంగా 3 తప్పులు చేయకండి. మొదటిది, ఎక్కువ యూరియా వేయటం. రెండవది, ఒకేసారి చాలా రకాల ఎరువులు, గ్రోత్ ప్రమోటర్స్ కలిపి స్ప్రే చేయటం. మూడవది, పూత వచ్చింది కాబట్టి మొక్క సమస్యలో ఉందని భావించి పూతను స్వయంగా తొలగించడం. ముందుగా సమస్యకసలు కారణమేంటో గుర్తించాలి. అవసరమైతే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. రైతన్న, పత్తిలో పూత రావడం ఒక్కటే లక్ష్యం కాదు. మంచి వెజిటేటివ్ గ్రోత్, మంచి స్క్వేర్స్, మంచి ఫ్లవరింగ్, మంచి బోల్ సెట్టింగ్, చివరికి మంచి దిగుబడి. అందుకే ప్రారంభ దశలోనే పంటను గమనించాలి. వర్షాలు సకాలంలో పడకపోతే నేల తేమను కాపాడాలి. ఫ్లవరింగ్ మరియు బోల్ డెవలప్మెంట్ సమయంలో మాయిశ్చర్ స్ట్రెస్ రాకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ కూడా చూసుకోవాలి. మీ పత్తి పొలంలో కూడా మొక్క ఎదక్కముందే పూత వస్తుందా? మీ పంట ఫోటోను కామెంట్లో పెట్టండి. మీ ప్రాంతం, విత్తిన తేదీ, ప్రస్తుతం పంట వయస్సు కూడా కామెంట్ చేయండి. ఈ సమాచారం ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుందననుకుంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇలాంటి రైతులకు ఉపయోగపడే సమాచారం కోసం రైతు మిత్ర టీవీని సబ్స్క్రైబ్ చేయండి.